సో గైస్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మాట్లాడుతున్నా. జస్ట్ 9 రూపాయలకి 35 లక్షల ఇల్లు ఇస్తా అని చెప్పి చాలా రోజుల సంది అయితే నేను ఒక 1 వీక్ నుంచి అయితే ప్రమోట్ చేస్తున్నా కదా. సో ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే అది నేనైతే స్టాప్ వేసిస్తున్నా. ఏది ఇల్లుది స్టాప్ వేసిస్తున్నా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే పేమెంట్ చేసిరో వాళ్ళకే చెప్తున్నా, బాగా మైండ్ లో పెట్టుకొని వినండి. సో నేను ఎట్లాంటి ఫేక్ చేస్తలేను, ఎట్లాంటి ఫ్రాడ్ చేస్తలేను, మిమ్మల్ని మోసం చేసేది అయితే అస్సలే మైండ్ సెట్ కాదు నాది. సో పైసలు కొట్టిన వాళ్ళకి ఇంపార్టెంట్ గా చెప్తున్నా, లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మ్యాటర్. సో నన్ను నమ్మిన వాళ్ళు దగ్గర ఒక 1450 మంది ఇప్పుడు నేను కౌంట్ చేసిన 1450 మంది. సో ఎవరైతే నన్ను నమ్మిరో వాళ్ళందరూ 99 రూపాయలు కొట్టి కూపన్ కార్డ్స్ అయితే తీసుకుంటారు. 1450 మంది 99 రూపాయలు కొడితే ఎంత అవుతుంది? 1,45,000 రూపాయలు అవుతుంది. సో ఒక 7 రోజులు 6 రోజులు అవుతుంది నేను స్టార్ట్ చేసి కాన్సెప్ట్. సో 1,45,000 రూపాయలు అయితే అయినాయి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను లక్కీ డ్రా ఓపెనింగ్ డేట్ వచ్చేసి January 1st కి అయితే ఓపెన్ చేస్తా అని చెప్పిన. దాని వాల్యూ వచ్చేసి 35 లక్షల ఇల్లు. సో నేను చాలా అంటే చాలా జెన్యున్ గా మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను చాలా అంటే చాలా జెన్యున్ గా ఇద్దామని వెళ్తున్నా. ఎందుకు ఇది అంత జెన్యున్ గా ఇద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు 3 నెలల టైం ఉంది. నా షాప్ లో మంచి షాపింగ్ అవుతుంది, ఈ షాప్ లో షాపింగ్ అవుతుంది, ఆ షాప్ లో షాపింగ్ అవుతుంది. సో నా 2 షాప్ లో హైలైట్ అవుతాయి. హైలైట్ అయిన తర్వాత నాకు ఆటోమేటిక్ షాపింగ్ అవుతుంటది, ప్లస్ కూపన్ కార్డ్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక మాట అంటారు. ఒక్కొక్కరు ఎట్లా అంటారు అంటే నీకు ఇల్లు సేల్ కాక 33 లక్షల ఇల్లుని లక్కీ డ్రాలో పెట్టినామని ఒక్కొక్కరు అంటారు. ఇంకొకరు ఏమంటారు, నువ్వు ఒక వీడియో పెడితే 2-3 లక్షల మంది చూస్తారు. ఆ 2-3 లక్షల మందిలో 50,000 మంది నీకు పైసలు కొట్టినా, 1,00,000 మంది పైసలు కొట్టినా నీకు 1 కోటి రూపాయలు అయితే 50 లక్షలు అయితే ఇవన్నీ పైసలు నువ్వు దిగిపోతావు. తర్వాత 33 లక్షల ఇల్లు జనాలకు ఇచ్చేస్తాను ఒక్కదాగా అంటారు. ఈ జనాలకు ఏమైతుందంటే అది ఎంత కాడికి పైసలు వస్తాయి, ఏం పైసలు వస్తాయి, అది ఏందనేది ఏం తెలియదు. ఎవరికి దోషిందో వాళ్ళు మాట్లాడుతారు. అదొకటి పక్కకెడితే ఈ ట్రోలర్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయారు. ట్రోలింగ్స్ కూడా ఏమైతుందంటే ఒకరు డిలీట్ అయ్యంగానే ఇంకొకరు చేస్తారు, ఇంకొకరు డిలీట్ అయ్యంగానే ఇంకొకరు చేస్తారు. కావాలి అని చేస్తారు. ఎందుకంటే మన ఫోటో వేసి పబ్లిక్ లో వీడియో వైరల్ అవుతుంది. సో ఆ యాంగిల్ గా దీన్ని గలీజ్ చేయాలన్నట్టుగా ఒక్కొక్కరు గలీజ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను చాలా అంటే చాలా జెన్యున్ గా పెట్టినా. ఏది టీవీ పెట్టినా, బైక్ పెట్టినా, ఇల్లు పెట్టినా. సో ఇప్పుడు ఏమైందంటే నేను ఇల్లుని అయితే తీసేస్తున్నా. ఇల్లు 99 రూపాయల లాటరీది తీసేస్తున్నా. ఆ వీడియోలు కూడా డిలీట్ చేస్తాను, చూసుకోండి. ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోలు డిలీట్ చేస్తా. ఎందుకు చేస్తా, దేనికోసం చేస్తున్నా, మీ 99 రూపాయలు కొట్టిన వాళ్ళ పరిస్థితి ఏందో కూడా చెప్తా. బాగా వీడియోలు లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైతే నన్ను నమ్మి 1450 మంది 99 రూపాయలు కొట్టిరో అయితే ఎట్లాంటి అన్యాయం అయితే చెయ్యను, న్యాయమే చేస్తా. ఎట్లాను, సో ఇప్పుడు చౌటుపల్లి షాప్ లో ఆల్రెడీ బండి 1,10,000 బండి యాక్టివ్ పెట్టినా, ఆల్రెడీ 55 inches టీవీ పెట్టినా. అది దసరా రోజు, బరాబర్ దసరా రోజు ఓపెన్ చేస్తున్నా. మీడియా వాళ్ళని పిలుస్తా. ఒకవేళ వాళ్ళు రాకపోయారు అనుకో నాకు సంబంధం లేదు. 100% ఒక 3-4 ఛానల్ అని అయితే పిలుస్తా. పిలిచి వాళ్ళ ముందల లైవ్ లా ఓపెన్ చేస్తా. అది ఎవరికి వస్తుంది బండి, ఎవరికి వస్తుంది టీవీ అన్ని క్లారిటీగా క్లియర్ కట్ గా అయితే తీస్తా. మీరు ఎవరైతే 99 రూపీస్ కొట్టిరో అవన్నీ కూపన్ కార్డ్స్ అయితే సో దీంట్లో ఉన్నాయి. సో అయితే 99 రూపీస్ పే చేసిరో అవన్నీ కూపన్ కార్డ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఈ కూపన్ కార్డ్స్ అన్ని ఏం చేస్తా అంటే సో మన చౌటుపల్లి షాప్ లో ఏవైతే లాటరీస్ ఉన్నాయో ఆ లాటరీస్ దాంట్లో సేమ్ ఈ నేమ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మేము దాంట్లో రాసి మీకు ఆ కూపన్ కార్డ్స్ కూడా మళ్ళీ ఫోటో పెడతాం, చూసుకోండి. సో దాని తర్వాత ఏమైతుంది అంటే బండి, టీవీ 10,000 బండి, 55,000 టీవీ అయితే జెన్యున్ గా మీకు ఇస్తా. ఈ కూపన్ కార్డ్స్ వచ్చేసి 1,450 కూపన్ కార్డ్స్ ఉన్నాయి. ఈ కూపన్ కార్డ్స్ ప్లస్ నా చౌటుపల్లి షాప్ లో ఇప్పటి వరకు ఎంతైతే కూపన్ కార్డ్స్ అయినాయో ఆ కూపన్ కార్డ్స్ ఈ కూపన్ కార్డ్స్ అన్ని మిక్స్ చేసి సో అవన్నీ నేను బాక్స్ లో వేసి ఆ రోజు జెన్యున్ గా దసరా రోజు ఓపెన్ చేస్తా. మీరు పెట్టిన 99 రూపాయలకు న్యాయం అయితే చేస్తా, 100% చేస్తా. ఒకవేళ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు బండి, ఎవరికైతే సెకండ్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకి 55 inches టీవీ ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా క్లోజ్ చేసేస్తా. ఈ వీడియోస్ కూడా ఏవేవైతే ఉన్నాయో జస్ట్ 99 రూపాయలు పే అయ్యండి అని చెప్పి ఇల్లుకు సంబంధించిన 99 రూపాయలు పే అని ఏదైతుందో అవన్నీ వీడియోలు డిలీట్ చేస్తా. ఇప్పటి నుంచి మళ్ళీ క్లియర్ ఏం చేస్తున్నా అంటే యాక్టివా టీవీకి సంబంధించిన లాటరీ మళ్ళీ అదే 99 రూపాయలు. మీరు 99 రూపాయలు పెట్టి మీరు ఏదైతే బండి టీవీ గెలుచుకోవాలనుకుంటారో అదే పే చేసేది. దీన్ని పే చేసే సేమ్ అదే మీకు బండికి సంబంధించింది, టీవీకి సంబంధించిన లాటరీ రాసి కూపన్ కార్డ్స్ లో వేస్తాం. ఏది దసరాకే ఓపెన్ చేస్తున్నాం. ఇల్లు చెప్పిన కదా, ఇల్లు కాన్సెప్ట్ తీసేసిన. మిమ్మల్ని మోసం చేసే గుణం నాది కాదు. 99 రూపాయలు మీ దగ్గర తీసుకొని తినే తిండి కూడా నాకు పేకి పడ్డదు మీ దగ్గర మోసం చేసి నేను తింటే. సో నాకు అట్లాంటి క్యారెక్టర్ కాదు. నేను చాలా అంటే చాలా జెన్యున్ గా ప్రామిస్ చెప్తున్నా, జెన్యున్ గా నేను ఇల్లిద్దాం అనుకున్నా. నాకు కనీసం చెప్తున్నా కదా 99 రూపాయలు ఇంటూ 10,000 మంది వేసుకున్నా గానీ నాకు 10 లక్షల రూపాయలు అవుతాయి. 99 రూపాయలు ఇంటూ 20,000 మంది వేసుకున్నా నాకు 20 లక్షలే అవుతాయి. ఈ 20 లక్షలు కావాలంటే 20,000 మంది కావాలి. 20,000 మంది అంటే నాట్ ఏ జోకు. జనాలు అనుకుంటారు ఇట్లా నేను వీడియో పెట్టగానే తటా 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 ఫటా 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 99 రూపాయలు కొడతారు అని జనాలు అనుకుంటారు. కానీ
అదంతా అస్సలు పెద్ద మాట. 99 రూపాయలు కొట్టాలన్నా గానీ చాలా ఆలోచిస్తారు జనాలు. సో ఈ 3 నెలల్లో నాకు 30,000 మంది కొడితేనే నాకు 30 లక్షలు రావు. అయినా గానీ ఈ 3 నెలల్లో 33 లక్షలు రాకున్నా సరే రబాయ్ అని చెప్పి నేను ఈ రాకున్నా సరే ఇల్లు ఇచ్చేద్దాం అన్నట్టుగా నా కాన్సెప్ట్ ఉండే. సో జనాలు ఈ ట్రోలర్స్ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు, నన్ను ఫేక్ 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 అంటారు. నాకు ఇప్పటికే ఇంతకు ముందుకే ఆ దాంట్లో ఈ దాంట్లో గలీజ్ నేమ్ తెచ్చిరు ట్రోలర్స్. సో మళ్ళీ ఈ గలీజ్ నేమ్ తెద్దాం అనుకుంటారు. నేను జెన్యున్ గా ప్రామిస్ గా మంచి లెవెల్ వెళ్దాం, మంచి నేమ్ వస్తుంది రాబాయ్ అని చెప్పి నేను ముందుకు వస్తుంటే జనాలు దీన్ని ఇంకా గలీజ్ గా తప్పుగా తీసారు. ఎవడో ఫేక్ వేస్తే ఎవడో ఫ్రాడ్ వేస్తే అది నన్ను అంటారు. ఒకటి ఫేక్ వేసిండు ఒకటి ఫ్రాడ్ వేసిండు అని చెప్పి వాన్ తీసుకొచ్చి నాకు రుద్దుతారు. ఎవడో వేసిన దానికి అంటే ఇప్పుడు 10 మంది ఉంటారు, 10 మందిలో 9 మంది మంచి పని చేసి ఒకరు తప్పు పని చేస్తే 9 మందికి రాస్తారా? సో అట్లా అయిపోయింది ఇది. సో జెన్యున్ చెప్తున్నా గైస్, నన్ను నమ్మి 99 రూపాయలు కొట్టిన వాళ్ళు 5-6 కూపన్ కార్డ్స్ 10 కూపన్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీ కూపన్ కార్డ్స్ వాల్యూని ఎట్లాంటిది నేనైతే ఫేక్ చేయను. మీరు ఏవైతే కూపన్ కార్డ్స్ తీసుకురో ఇల్లుకి సంబంధించిన కూపన్ కార్డ్స్, ఈ కూపన్ కార్డ్స్ నేను ట్రాన్స్ఫర్ దేనికి ఇస్తున్నా అంటే టీవీ బండి దానికైతే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. దాంట్లో మీకు జెన్యున్ గా ఆ కూపన్ కార్డ్స్ తీసుకొని బరాబర్ అవన్నీ ఫొటోస్ మళ్ళీ మీకు వాట్సాప్ లో సెండ్ చేసేస్తా, చూసుకోండి. దసరా రోజు జెన్యున్ గా చెప్తున్నా, ఆ రోజు మీకైతే ఆ రోజు అయితే మీకు అప్డేట్ ఇస్తా ఏ టైంకి ఓపెన్ చేస్తున్నా అనేది. ఆ రోజు అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మన షాప్ కాడికి చౌటుపో షాప్ కాడికి అయితే వచ్చేసండి. ఎవరెవరైతే లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిరో మీ అందరి ముందర జెన్యున్ గా ఓపెన్ చేసి బండి టీవీ ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత జెన్యున్ ఇచ్చినా ఫేక్ ఇచ్చినా అనేది మీడియా వాళ్ళే మీకు చెప్తారు. సో మీడియా వాళ్ళని కూడా పిలుస్తా. సో దాని తర్వాత ఇట్లాంటి వీడియోస్ అయితే ఈ లక్కీ డ్రాకి సంబంధించిన వీడియోలు ఇట్లాంటివి తీయదలుచుకోలేదు కూడా. జనాలకు నేను మంచి ఏదామన్నా కానీ నన్ను ఫ్రాడ్ ఫేక్ అవి ఇవి అని చెప్పి నన్ను గలీజ్ చేస్తారు. మీరే ఆలోచించండి. దగ్గర ఇప్పటికీ 4-5 ట్రోలింగ్ చేస్తారు. వాడు ఎవడో తెలియనోడు, నేనంటే ఏందో తెలియనోడు, నాకు మ్యాటర్ ఏందో తెలియనోడు, అసలు దీని గురించి ఏం కాన్సెప్ట్ తెలియనోడు ఏదేదో గాయ జనాలను ముంచేస్తుండు 99 రూపాయలు తీసుకున్నాని చాలా గలీజ్గా మాట్లాడుతారు. నాకైతే ఒక్కరికి రెస్పాండ్ అవుతాం, ఇద్దరికి రెస్పాండ్ అవుతాం, ఎంతమందికైనా రెస్పాండ్ అవుతాం. 3 నెలలు టైం ఉంది, 3 రోజులు కూడా కాలే, 30 రోజులు కూడా కాలే, ఇప్పటికే 6-7 మంది ట్రోలింగ్ చేసారు. ఈ 3 నెలలు ఎంతమంది ట్రోల్ చేస్తారో, ఎంతమంది గలీజ్ చేస్తారో. నేను ఇచ్చేది కూడా నేను నిజంగా ఇచ్చిన దానికి కూడా గలీజ్ నేమ్ వచ్చేస్తుంది నాకు. అది జెన్యున్ ఇచ్చిందని కూడా ఎవ్వరు అనుకోరు జనాలు. నేను లాసే ఉంటా ఆడికైనా, కానీ ఇది ఎంతనో సంపాదించిన అనుకుంటారు. కానీ జెన్యున్ ఇస్తా, కానీ జెన్యున్ ఇయ్యలే ఓన్పోయిన చుట్టాలకు ఇచ్చిరని చెప్పి అంటారు. మా చుట్టాలు కూడా అమ్మతోడు చెప్తున్నా, మదర్ ప్రాబ్లం చెప్తున్నా, మా చుట్టాలు కూడా నన్ను నమ్మి మా చుట్టాలు కూడా వేసిరు. మా చుట్టాలకు కూడా ఒకటి చెప్తున్నా, నేను ఎట్లాంటిది ఫేక్ చేయలేదు, నేను చాలా జెన్యున్ గా చేస్తున్నా అని చూస్తున్నారు కదా ఈ ట్రోలర్స్. ఈ ట్రోలర్స్ వల్ల నేను ఈ లాటరీకి సంబంధించి తీసేసిన. కాక గాని, పిన్ని గాని, మామ గాని, బాబాయ్ గాని, మీ అందరూ కాక వాళ్ళందరికి చెప్తున్నా, నన్ను నమ్మి వేసినట్టు కూపన్ కార్డ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకటి చెప్తున్నా, ఇవన్నీ తీసేసి మీ బండి దాంట్లో రాసేస్తున్నా. సో అవి ఒకవేళ వస్తాయి, ఎవరికి వస్తే వాళ్ళకైతే ఇచ్చేస్తా. ఓకేనా? నేనైతే చాలా జెన్యున్ గా ఇద్దాం అనుకున్నా. దాని ట్రోలర్స్ వల్ల, ఈ సోషల్ మీడియా వీళ్ళ వల్ల నాకైతే మైండ్ ఖరాబ్ అయిపోయింది. సో నేను ఇల్లు అయితే తీసేస్తున్నా, చెప్తున్నా కదా, ఇల్లు అయితే తీసేసిన లక్కీ డ్రాలకించి. ఇప్పటి నుంచి ఫ్రెష్ గా దసరా వరకు ఇంకా తిప్పి కొడితే 10 రోజులు 15 రోజులు కూడా లేదు. దసరా వరకు ఎవరైతే ఇంకా కూపన్ కార్డ్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూపన్ కార్డ్స్ రాస్తాం. సో ఆ రోజు దసరాలా ఓపెనింగ్ చేస్తాం. టీవీ బండి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇచ్చేసి ఈ లక్కీ డ్రాల్ అనేది, ఈ లొల్లి అనేది నేను బంద్ చేసుకొని సప్పడాకుండా మూసుకొని నా షాపులో ఏదో నేను నడిపించుకుంటా. ఈ సోషల్ మీడియా తోటి అస్సలు నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. జెన్యున్ వేసినా కూడా ఫేక్ అంటారు, నాకు అవసరం లేదు. ఇక నేను జనాల పైసలు 99 రూపాయలు తిని నేను బిల్డింగ్లు కట్టుకోను. నాకు తినాలంటే తిండి నోట్లో కూడా పోదు, ఒక్కొక్కరిని 99 రూపాయలు లాస్ చేసి. సో నాకు కొద్దిగా నాకు ఇప్పటికే చెప్తున్నా, ఈ లాటరీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో ఇల్లు, ఆ రోజు నుంచి కన్నం లేదు, తిండి లేదు, తిప్పలేదు. ఎందుకంటే ఒక దిక్కు నన్ను చూస్తే ట్రోలింగ్ చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి, ఏందిరా ట్రోలింగ్, నీకు ఎందుకురా తీటనారా, అంత పెద్ద ఇల్లు నువ్వు లక్కీడ్రా అంటే ఏందిరా, ఏమనుకుంటున్నావు అని నాకు ఫ్యామిలీ నుంచి ఒక ప్రెజరు, ఇక్కడ ట్రోలింగ్ నుంచి ఒక ప్రెజరు. నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, నాకు అవసరం లేదు. ఇక ఇల్లు అయితే తీసేస్తున్నా, మళ్ళీ ఎత్తున్నా, బాగా తినండి, ఇల్లు తీసేస్తున్నా. మీరు ఎవరైతే నన్ను నమ్మి 99 రూపాయలు కొట్టిరో మీ అందరు కూపన్ కార్డ్స్ నేను చౌటుపల్లి షాప్ దానికి సంబంధించిన బండి టీవీ దాని లాటరీలు ఉన్నాయి కదా, ఆ లాటరీలో రాసి ఆ కూపన్ కార్డ్స్ బాక్స్ లో అయితే వేసేస్తా. ఆ రోజు జెన్యున్ గా మేము అందరినీ మీకు అప్డేట్ ఇచ్చి మీ అందరిని పిలుస్తా. మీ అందరు రండి. ఆ రోజు జెన్యున్ గా ఎవరికి బండి వస్తే వాళ్ళకి బండి, ఎవరికి టీ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా. సో గైస్ ఓకేనా? నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. నేను చేస్తున్నది జెన్యున్ గా, నన్ను జెన్యున్ అన్న ఫేక్ 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 అని చెప్పి నాకు దిమాగ్ ఖరాబ్ చేసి, అందుకోసం మాత్రమే జనాలు ఇంతగానో అన్నందుకు మాత్రమే తీసేస్తున్నా. నాకు వచ్చిన టోటల్ పేమెంట్స్ వచ్చేసి 1,45,000. బండి వాల్యూ వచ్చేసి 1,10,000, టీవీ వాల్యూ వచ్చేసి
55,000 ఇట్లా చూసుకున్నా నేను 30,000 లాస్ అయినా సరే వద్దురా భయ్ అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నా. ప్రమోషన్లు కూడా ఇచ్చిన, ఒక్కొక్కరు 10,000 ఒక్కొక్కరు 20,000 ఇచ్చి ప్రమోషన్లు కూడా ఇచ్చిన. ఆ ప్రమోషన్ల పైసలు లాసు, ఇక్కడ 30,000 లాసు. ఇవన్నీ లాస్ ఉన్నాగానే వద్దురా భయ్ నాకు అవసరం లేదు, లాస్ ఉన్నా సరే ఈ జనాలతో మాటొద్దని చెప్పేసి నేనైతే ఇది వీడికి క్లోజ్ చేసేస్తున్నా. సో ఇల్లు వీడియోలు అన్ని డిలీట్ చేసేస్తా, చూసుకోండి. ఏమున్నా బండి టీవీ అయితే ఇచ్చేస్తా. సో మీరు కొట్టినైతే 99 రూపాయలు, మీ 99 రూపాయలకైతే ఎట్లాంటి అన్యాయం అయితే చేయను, మీకు న్యాయమే వేస్తా. ఒక